నమస్కారం. రామగుండం నియోజకవర్గంలో 39 డివిజన్లో రామగుండం కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నాం. నా పేరు బెందరం రాజిరెడ్డి. నేను ఇక్కడ స్థానికుడిని. రామగుండం ఇవాళ 3x800 మెగావాట్ పవర్ ప్లాంట్ రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. గౌరవనీయులు మా యొక్క డైనమిక్ లీడర్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైంలో కూడా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వెదజల్లేటువంటి విషవాయువు ఏదైతే ఉందో ఇక్కడ ధ్వని కాలుష్యం, శబ్ద కాలుష్యం కావచ్చు, ఈ పొగతోటి కూడా చాలా ప్రజలకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ యాజమాన్యాన్ని, ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందే ఇక్కడ ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా వారికి అన్ని వైద్య సదుపాయాన్ని అందించిన తర్వాతనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైంలో ఇక్కడ ఉన్న ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మాతం కాలనీ కావచ్చు, కాజుపల్లి కావచ్చు, ఈ 2 ఏరియాలను ఎఫెక్టెడ్ ఏరియాస్ కింద గుర్తించి వాటిని ఎంబడే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించాలి. వాళ్ళకు R&R ప్యాకేజీ ప్రకటించాలి. వారేదో యాజమాన్యం 7 లక్షలు అనే పేరు పెడతారు. 7 లక్షలు వాళ్ళ జీవితాలకు సరిపోవు. వాళ్ళకి ఖచ్చితంగా మినిమం 50 లక్షల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ప్రతి ఇంటికి. ఎట్ ద సేమ్ టైంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఇవాళ ఇక్కడ ఏర్పాటు ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ నుంచి విషవాయువుతో పాటు ఇక్కడ నుంచి డస్ట్ వస్తుంది. ముఖ్యంగా యాష్, కోల్ ఏదైతే బర్న్ అయిన తర్వాత వచ్చే ఆ యాష్ చాలా అది ఊపిరితిత్తులకు పోయి చాలా విషవాయువు వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇటు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ పుట్టిన ఇవాళ ఇదంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఉంది రామగుండం. ఫ్యాక్టరీని మేము స్వాగతించినప్పటికీ ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డడు కూడా కనీసం 5-10 సంవత్సరాలు వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతుంది అనే విషయాన్ని ఇలా పర్యావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కాబట్టి ముందు మాకు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చినాక ఈ ఫ్యాక్టరీని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు స్వరాజ్యం. నేను ఎన్టీపీసీలో రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉండాలని ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాము. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము కనుగొనగా ఇక్కడ చాలా పొల్యూషన్ తోటి, సౌండ్ పొల్యూషన్తో బాధపడుతున్నాం మేమందరమును. పడినప్పుడు కొంతమంది పెద్దల ద్వారా ఎన్టీపీసీ వాళ్ళని సంప్రదించగా వాళ్ళు వచ్చి మీకు అన్నీ చేస్తాము అని చెప్పి అక్కడ గోడ అడ్డంగా కట్టేసి వాళ్ళ చేతులు దులుపుకున్నారు. ఆ దులుపుకోవడం వల్ల ఏమైందంటే అక్కడ ప్రాజెక్ట్ హైట్లో ఉంది, కింద ఏమో గోడ కట్టడం వల్ల డౌన్కి వాటర్ అంతా వచ్చి స్టాగ్నేట్ అయ్యి ఆ మురికి నీళ్ళ ద్వారా కూడా అనారోగ్యం పాలవుతున్నారని తెలిసింది మాకు. దాని తర్వాత అయినా కూడా పాపం అట్లాగే జీవిస్తున్నాము. కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ 3 యూనిట్లు పడుతున్నాయని చెప్పి మా గుండెల్లో బాంబు పేల్చారు. అప్పటికే మేము ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఇంకా మేము తట్టుకోలేక పెద్దలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారి దగ్గర నుండి, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, MRO గారు, హయ్యర్ అఫీషియల్స్కి, ప్రజాప్రతినిధులు కూడా మేము అందరికీ మా రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చాము. కానీ ఎవరు స్పందించలేదు. పైగా 2వ యూనిట్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు నిర్ణయం చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ పేరని పెట్టి అసలు బాధితులకి వాళ్ళు టైం ఇవ్వకుండా, వాళ్ళతో మాట్లాడించకుండా, వాళ్ళ బాధలు ఏంటో చెప్పుకోనివ్వకుండా మమ్మల్ని అలా కాలయాపన చేసి 4 గంటల వరకు మేము వెయిట్ చేసాము. ఎవరిని పిలవలేదు, మా తంకాలని ప్రజలు ఎవరిని. అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేసి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమి మరి నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదు. కానీ మళ్ళీ మేము మరి ఒకసారి కలెక్టర్ గారిని కలిసి ఏంటి మా ప్రాబ్లం అని అడిగినప్పుడు, పలానా ఇది అన్ని గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము ఎక్కడైనా ప్లేస్ చూపిస్తాం, మీరు వెళ్ళిపోండి, మీకు 7 లక్షలు ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఉన్నారు. తర్వాత మేము మళ్ళీ MP గారిని, ఎమ్మెల్యే గారిని కూడా అందరినీ అప్రోచ్ అయ్యాం. వాళ్ళు ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులన్నీ ఎమ్మెల్యే గారు సీక్రెట్గా వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ నైట్ టైం వచ్చి చెక్ చేశారట. ఆయన నోట్ ద్వారానే ఆయన చెప్పారు. చూశారు కాబట్టి మీరు అక్కడ ఎలా బ్రతుకుతున్నారు అని పాపం ఆయనే మా ఎందుకు అనుకరించి ఆయన ప్రయత్నం. అందరికీ నమస్కారం. నేను 39 డివిజన్ మాతంగి కాలనీ నేను ఎన్టీపీసీ పొల్యూషన్ గురించి ఈరోజు మరి మా బాధ విన్నపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే ఇబ్బంది సౌండ్ పొల్యూషన్ ద్వారా కానీ మేము పడే బాధలు, ఇబ్బందుల గురించి ఈరోజు మేము మరి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లా ఎన్నో మాట్లాడినాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలే ఎన్టీపీసీ వాళ్ళు. కానీ ఇక్కడ మేము పడే పొల్యూషన్ ద్వారా కూడా మాకు వచ్చే మరి ఒక దుమ్ము,
మాకు ఇంట్లో వచ్చే బోర్ వాటర్ కూడా మాకు మొత్తం దుమ్ముతోనే వస్తుంది. ఆ వాటర్ కూడా దాన్ని కూడా మేము చెక్ చేసి దాన్ని మీడియాకి ఇవ్వడం జరిగింది ఆ వాటర్ని. మరి ఎన్టీపీసీ వాళ్ళు కూడా చూసి కూడా వాళ్ళు ఈరోజు మాకు వచ్చి చూసి దిక్కు కూడా లేకుండా పోయింది. మరి మేము ఆ నీళ్ళనే తాగడం జరుగుతుంది, ఆ నీళ్ళతోనే వంట చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు 1/2 కిలోమీటర్ కూడా లేదు కాబట్టి కంపెనీ మొత్తం దాంట్లో దుమ్మంతా మాకు వాటర్లోకి వచ్చేస్తుంది. మేము పీల్చుకుందామన్నా బయట కూర్చుందామన్నా కూడా ఈ యొక్క గాలి కూడా మాకు దుమ్ముతోనే పీల్చుకుంటాము. ఎందుకంటే మాకు స్వచ్ఛమైన చెట్లు లేవు, అవి ఉన్నా లేనట్టే అయినాయి ఈరోజు. ఎందుకంటే ఆ దుమ్ము కూడా మొత్తం చెట్ల మీదనే ఉంటుంది. బయట నిల్చుంటే మా కాళ్ళకి అదే వస్తుంది, ఇంట్లోకి అదే వస్తుంది. ఆ దుమ్మునే మేము పీల్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మాకు లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అందరికీ క్యాన్సర్ ఇబ్బంది అవుతుంది. దాని ద్వారానే అందరూ ప్రతి ఒక్కరు మరణించడం జరుగుతుంది. మాతంగి కాలనీలో చచ్చిండ్రు అని అంటే ఖచ్చితంగా అది ఎన్టీపీసీ వాళ్ళ బాధ్యతే. ఎందుకంటే దాని ద్వారానే చచ్చిపోతాండ్రు ఇక్కడ జనాలంతా. మేము 10 ఏళ్ళు బతికేటోళ్ళం కూడా 5 ఏళ్ళకే చచ్చే ఇప్పుడు పరిస్థితి వచ్చింది మాకు. ఎందుకంటే ఈ నీళ్లు తాగడము, ఈ గాలి పీల్చుకోవడము, ఆ సౌండ్కి అయితే అందరికీ హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే అది 24 గంటలు వచ్చే సౌండ్. అతను అది మన ఎన్టీపీసీ వాళ్ళు పొల్యూషన్ వదిలినప్పుడు వచ్చే సౌండ్కి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా మాకు కింద పడుతున్నాయి. దాని ద్వారా మాకు ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం. ఆ సౌండ్కి మాకు మొత్తం ప్రతి ఒక్కరికి ఎంత ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు మాతంగి కాలనీలో 10 మంది చచ్చిపోయినరు హార్ట్ అటాక్ తోటి. అది ఎన్టీపీసీ పొల్యూషన్ వల్లనే అట్లా జరుగుతుంది. మాకు ఎన్టీపీసీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టించుకుంటలేరు, పొల్యూషన్ వాళ్ళు పట్టించుకుంటలేరు మమ్మల్ని. వాళ్ళు ఒక వారం రోజులు మా కాలనీలో ఉంటే మా బాధలు వాళ్ళకు తెలుస్తాయి, వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతుండ్రు అని. ఈరోజు మాతయం కాలనీ ఎక్కడుంది అని ఎన్టీపీసీ వారు మాట్లాడుతున్నారు. కంపెనీలోనే మాతయం కాలనీ ఉన్నాక వాళ్ళకి మాతయం కాలనీ ఎట్లా కనబడుతుంది? వాళ్ళకు కళ్ళు లేవా? ఆ గోడ ఎక్కితే మాతయం కాలనీ మొత్తం కనిపిస్తుంది. వాళ్ళకు మా కాలనీకి ఆ కంపెనీకి ఉన్నది ఒక గోడ మాత్రమే అడ్డంగా ఉన్నది. ఆ గోడ ఎక్కి వాళ్ళు చూస్తే మా కాలనీ కనిపిస్తుంది, మేము పడే ఇబ్బందులు తెలుస్తుంది. వాళ్ళు చూస్తాండ్రు, అన్ని చేస్తాండ్రు, కానీ వీళ్ళు చావని అని వదిలేస్తాండ్రు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే కోట్లు లక్షలు పెట్టుకొని మేము కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాటిని కనీసం కొనడానికి కూడా ఎవరు వస్తలేరు. ఈరోజు డబ్బులు లేని వాళ్ళు 10 లక్షలు పెట్టి రేకులు ఇల్లు కట్టుకుంటే దాన్ని ఈరోజు 5 లక్షలకు కొనడానికి కూడా ముందుకు ఎవరు వస్తలేరు. ఎందుకంటే ఎవరొచ్చినా ఎన్టీపీసీ పొల్యూషనే. కనీసం ఇవాళ ఉండి రేపు వెళ్ళే వాళ్ళు, రెంట్కి వచ్చే వాళ్ళు కూడా వస్తలేరు. ఇక్కడ ఉంటే ఏ రోగంతో ఎప్పుడు ఎట్లా చచ్చిపోతారో అన్న భయానికే వస్తలేరు. కాబట్టి మాకు ఎన్టీపీసీ వారు R&R ప్యాకేజ్ మాకు ఇచ్చి మా కాలనీ వాసులను ఆదుకోండి అని ఎన్టీపీసీని మేము కోరుచున్నాము. మా కాలనీ వాసుల తరపున నేను కోరుకుంటున్నాను 39 డివిజన్. నా పేరు మల్లేశ్వరండి. బాగా ఇంట్లో దుమ్ముది మా చిన్నోడు ఆ సౌండ్కి పడుకున్నా చేసిన అమ్మ బుయ్యి అని భయపడుతున్నాడు లేకటానికి. గిన్నెలు బోర్లు ఇచ్చుకున్నా కానీ అవన్నీ పడిపోతాయి కిందకి ఆ శబ్దానికి. మాకే ఒక నిమిషం గుండె అంతా దడదడా కొట్టుకున్నట్టు ఉంటుంది. ఇక దుమ్ము అంటే అసలు ఎందులో చూసినా దుమ్మే, దుమ్ము లేని ప్లేస్ అంటూ ఉండదు. నువ్వు ఇల్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా కానీ దుమ్ము వస్తూనే ఉంటుంది. తడిగుడ్డ వేసామంటే బకెట్ నీళ్ళు నల్లగా వస్తాయి. ఇంకా ఎంతగానో శుభ్రం చేసుకోవాలి మేము పిల్లలతో ఉండి. మా చిన్నపిల్లడు అయితే మరీ భయపడుతున్నాడు రావటానికి. పడుకున్నాడు కూడా లేచిపోతాడు, పెద్ద శబ్దం వస్తుంది, ఆయిల్ వాసన, పొగ, ముక్కులు దిబ్బుళ్ళు పడిపోతున్నాయి తెల్లారేసరికల్లా. ఇక అట్లా ఉండమంటే ఇట్లా దుమ్ము ఎక్కడ చూసినా దుమ్మే. ఇల్లు వాకిట్లో మొత్తం తుడుచుకున్నట్టు ఉండవు. ఇక మేమేదో ఉండాలి అనుకున్న వాళ్ళం ఇంక ఈ దుమ్ముకి ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు అంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇక దాన్ని బట్టి మేమేం చేయాలనేది మాకు అర్థం కావట్లా. మరి బతకాలంటే మేము ఎలాగైనా బతకాలి కదా. ఇప్పుడు మా వయసు అయిన వాళ్ళం మేము పర్లా, ఇప్పుడు పిల్లలు ఉండాలంటే కొంచెం బాధే కదా చిన్నపిల్లలతో. అవును, మా వయసు అయిపోయింది, మేమేమైనా మాకు పర్లేదు. ఇప్పుడు పసిపిల్లలతో పెరగాలంటే వాళ్ళు ఈ దుమ్ములో దూరిలో తిరగాలంటే వాళ్ళు జలుబు చేసి వెళ్తే అమ్మ దుమ్ములో ఉంచొద్దు అంటున్నారు. తెల్లారులు ఇస్తే దుమ్మే, ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు? అదండి మా బాధలు అయ్యి. మరి ఏం చేస్తారో మీరే చేయాలి ఇక. అది. నా పేరు లక్ష్మి అండి, మాతం కాలనీ మాది. మేము గత 30-35 సంవత్సరాల నుంచి నేను నా చిన్న వయసు నుంచి ఇక్కడ ఉంటున్నాము. దాదాపు
ఉండబట్టి ఈ 5 సంవత్సరాలు ఈ కొత్త ప్లాంట్ స్టార్ట్ అయిన కాడ నుంచి మాకు అనేక రకంగా తెలంగాణ ప్రాజెక్టు కట్టిన కాడ నుంచి ఇబ్బంది వస్తుంది. మేము గోడ ఆపామండి, అప్పుడు కూడా మా మాట ఎవరు పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు, గోడ పెట్టుకున్నారు. సిఎస్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేము ఏదో చేస్తామని మమ్మల్ని మభ్యపెట్టి ఆ గోడ పెట్టేశారు. ఇప్పుడు మాకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు గత 5-6 నెలల నుంచి కూడా మేము తట్టుకోలేక, ఈ సౌండ్ పొల్యూషన్కి తట్టుకోలేక బయటికి వెళ్ళి అందరం అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. ఏ దారి కనిపించట్లేదు. మొన్న పబ్లిక్ హియరింగ్ రోజు కూడా మేము మాట్లాడడానికి మాకు అవకాశం కూడా ఇవ్వలేదు. మేము 4-5 దాకా ఉన్నాము. అక్కడ మేము వెళ్ళొచ్చాక మాత్రం మా పేర్లు పిలిచారు. మేము పోయామని చూసి అంత ఘోరంగా నెగ్లెక్ట్గా చేస్తున్నారు. మేము మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, సార్ దగ్గరికి వెళ్తే ఏదో మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని బతికినట్టుగా 7 లక్షలు ఇస్తాము ఇంటికి, మీరు వెళ్తారా అన్న విధంగా మాట్లాడారు. మాకు ఇక్కడ 150 కుటుంబాలు నివసిస్తున్నాయి, 70 ఇళ్ళు మాత్రమనే ఎన్టీపీసీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏమో తెలియదు, కానీ 70 ఇళ్ళు ఉన్నాయనే మాట్లాడారు. అంతా వాళ్ళ ల్యాండ్లో ఉందనే విధంగా మాట్లాడారు. కాకపోతే వాళ్ళ ల్యాండ్ కాదండి. ఇక్కడికి వచ్చి ప్రజలని ఒక్కసారన్నా కలెక్టర్ గారు కూడా దిగి రావాలి, మా దగ్గరికి చూడాలి మా ప్రాబ్లం. ఇంతమంది ఇంత అన్యాయంగా గురవుతున్నా, ఇంత బాధలు చెప్పుకుంటున్నా, ఎక్కడెక్కడ వాళ్ళు మా ఎమ్మెల్యే గారు కూడా బాగా స్పందిస్తున్నారు మాకు. అయినా కలెక్టర్ గారు కూడా ఒకసారి వచ్చి మా కోసమైనా దిగొచ్చి ఇక్కడ చూసి వాతావరణం చూసి మమ్మల్ని బయట సురక్షితంగా బయట పడేయాలని మేము కోరుకుంటున్నాం.